కేసీఆర్ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే కేటీఆర్ రావడం ఏంటి అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్. హూస్ కేటీఆర్? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగింది, ఛాలెంజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుని. నువ్వోడో రాబోయి నీ పార్టీ అధ్యక్షుడిని తీసుకొని వచ్చి మాట్లాడు ముఖ్యమంత్రితోటి. నువ్వేనా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? నువ్వు ఐఎస్ చాటున మంత్రి అయినోడో నువ్వు. నీతోటి ఛాలెంజ్ ఏంది? నువ్వేంది బసగాడివి? నీతో మాట్లాడమేంది? ప్రశ్నించే మీడియా సంస్థలపైన నాయకులపైన మాట్లాడడం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గత 18 నెలల నుంచి ఏం చేసిందనేది లెక్కలు చెప్తా ఉన్నాయి. 27,000 కోట్ల పైన రుణమాఫీ జరగడమే కాకుండా రైతు భరోసాను కూడా 10,000 నుంచి 12,000కి పెంచి ఇచ్చింది. లెక్కలు చెప్తా ఉన్నాయి. దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడు. ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసింది అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తాం, అక్కడ తెలుసుకుందామని చెప్పాడు. అక్కడికి వచ్చి మాట్లాడు. ఇక్కడ నువ్వు పబ్లిసిటీ కొరకు స్టంట్ చేయకు. ఇక్కడికి వచ్చి మాట్లాడడంతో ఈడ ప్రెస్ మీట్కి వచ్చి నువ్వు పెట్టినట్టు నువ్వు ఆర్ యూ లెక్కలు చెప్తే రారాదో. నీలాగా కాపీ కొట్టి పాస్ అయినాడు అనుకుంటున్నావా? నువ్వు లెక్కలు ఉంటే అసెంబ్లీ సాక్షికి వచ్చి మాట్లాడు. లెక్కలు తీసి గత అసెంబ్లీ సెషన్లో మాట్లాడినాం కదా. మీరు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులను మాట్లాడనీయకుండా సస్పెండ్ చేసి ఎల్లగొట్టి మైకులు కట్ చేసి అరెస్టులు చేసింది మీరు. అక్రమంగా చేర్చుకున్నది నువ్వు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి సిద్ధం, బయట మాట్లాడడానికి సిద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. సో నీకున్న అక్రమార్జనతోటి పబ్లిసిటీ చేసుకుంటూ డ్రామాలు సృష్టిస్తా అంటే జరగదు. అయ్యగారేమో ఆ ఫామ్ హౌస్లో పండుకుంటావు, నువ్వు వచ్చేది ప్రిలాపలు చేస్తున్నావు ఏంది? యూఆర్ ఆఫ్టర్ ఆల్ వర్కింగ్ ప్రెసిడెంట్. యూ డోంట్ డిజర్వ్ టు బి రిప్లై బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ.